హాయ్ ఫ్రెండ్స్, పంచాయత్ సెక్రటరీ మాక్ టెస్ట్ 1 సంబంధించిన కీ చూద్దాం. ఇప్పుడు 2017 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి అంచనా ఎంత? 6.75% నుంచి 7.5% వరకు. మన రాష్ట్రంలో క్రింది ఏ జిల్లా కాఫీ పంటకు ప్రసిద్ధి? విశాఖపట్నం. 24వ సవరణ ప్రకారం క్రింది వానిలో సరైనవి తెలుపుము అని అంటే దీంట్లో ఆన్సర్ అన్ని సరైనవే, పైవన్నీ సరైనవే అనే ఆన్సర్ను మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని కనుక ఒకసారి మనం గమనిస్తే, భవిష్యత్తులో ఏ సవరణైనా కొట్టివేటకు సుప్రీంకోర్టుకు అధికారం లేదు. 2, ప్రాథమిక హక్కుతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరించవచ్చు. 3, 39B(c) ఆదేశ సూత్రాలను అమలుపరచుటలో ప్రాథమిక హక్కు అడ్డంగా మారిన యెడల వాటిని సవరించు అధికారం భారత పార్లమెంటుకు కలదు. 4వది పైవన్నీ. అంటే దీనికి ఆన్సర్ ఇవన్నీ కూడా సరైనవి కాబట్టి పైవన్నీ అని చూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎండి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఏపీ సింగ్. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. దానికి సంబంధించిన నిబంధనలు ఆర్టికల్ 31C మరియు ఆ నిబంధనలు ఏంటి అని కనుక మనం గమనిస్తే ఆన్సరు ఆర్టికల్ 31C మరియు ఆర్టికల్ 19F. 2017 నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క థీమ్ ఏమిటి? దానికి ఆన్సరు బేటీ బచావో బేటీ పడావో. మన రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనితీరును పరిశీలించిన సంస్థ ఏది అంటే దీనికి కూడా ఆన్సర్ పైవన్నీ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క స్వయం సహాయక బృందాల పనితీరును పరిశీలించడం ఎన్జిఓలు పరిశీలిస్తాయి. తర్వాత నాబార్డు మరియు ఓఆర్జీ మార్క్, తర్వాత విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా పరిశీలిస్తాయి కాబట్టి ఆన్సర్ను పైవన్నీ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత, జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు? జనవరి 25. 2017 మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయమూర్తిగా నియమితులైన భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ సుస్మితా సేన్. 2017 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిసేబిలిటీ కమ్యూనికేషన్ ఆతిథ్య దేశం ఏది? భారతదేశం. భారతదేశం యొక్క మొదటి ట్రాన్స్జెండర్ స్కూల్ సహజ ఇంటర్నేషనల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కేరళ. అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ మరియు నేను ఎవరిని దోచుకున్నట్టుకు ప్రయత్నించను, ఎవరి దోపిడీకి నేను లొంగను అనే నినాదాలు ఏ రంగం యొక్క స్ఫూర్తికి ఆదర్శంగా నిలుస్తోంది? సహకార రంగం. 2017 నేషనల్ యూత్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం ఏది? హర్యానా. ట్రావెల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2016 అవార్డు గెలుచుకున్న భారత యువకుడు ఎవరు? దర్పణ్ బసక్. భారతదేశంలో మొదటి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఏ నగరంలో ప్రారంభించబడింది? గాంధీనగర్. 2017ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్గా ప్రకటించిన సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మెడల్ ఆఫ్ స్క్రోల్ అవార్డు ఎవరికి ప్రదానం చేసింది? గౌరవ్ గోయల్. ప్రపంచంలో ఎఫ్ఎం రేడియోల ప్రసారాలను నిలిపివేసిన మొదటి దేశం ఏది? నార్వే. ఇండియన్ ఆర్మీ నూతన చీఫ్ ఎవరు? బిపిన్ రావత్. జీవశాస్త్రం అని పేరిచ్చిన శాస్త్రవేత్త ఎవరు? లామార్క్. తర్వాత ఇక్కడ జతపరచుడు అంశం ఉంటుంది. దానిలో కనుక మనం చూస్తే భారత ప్రభుత్వ చట్టం 1919 ఇది దేనికి సంబంధించిందంటే రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనకు సంబంధించింది. తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935 ఇది రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తికి సంబంధించింది. తర్వాత 3 మింటో మార్లే సంస్కరణలు ఇది ప్రత్యేక నియోజకవర్గాలకు సంబంధించింది. 4 మౌంట్ బాటన్ ప్రణాళిక ఇది భారతదేశ విభజనకు సంబంధించింది. దీని కనుక మనం ఆన్సర్ కనుక చూస్తే 1D,
2A, 3B, 4C. 19వ శతాబ్దంలో భారతదేశంలో గిరిజన తిరుగుబాటుకు సాధారణ కారణం ఏది? గిరిజన ప్రాంతాల్లో మధ్యవర్తులుగా వడ్డీ వ్యాపారులు, వర్తకులు, రెవెన్యూ రైతులు, అధిక సభ్యులు అవతరించడం. రాష్ట్ర ప్రభుత్వానికి కామధేనువు లాంటి పన్ను ఏది? అమ్మకపు పన్ను. రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించిన 1956 చట్టం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరచబడింది? ఆర్టికల్ 272. జీవశాస్త్ర పిత ఎవరు? అరిస్టాటిల్. క్రింది వాటిలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఏది? అంటే దీనికి ఆన్సరు పైవన్నీ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరకు విద్యుత్ శక్తి సదుపాయం, టెక్స్టైల్ పార్కులు, చేనేత క్లస్టర్ల స్థాపన, చేనేత కార్మికులకు పింఛన్లు, ఇన్సూరెన్స్లు, శిక్షణ, మార్కెటింగ్ కోసం మద్దతు, చేనేత కార్మికులకు పొదుపు, నిధులు, దారంపైన సబ్సిడీ, మౌలిక సదుపాయాలు వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి ఈ పైవన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఆన్సర్ పైవన్నీ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చీకట్లో చూసే దృష్టి అభివృద్ధి చెందడం. అతిధ్వనులు. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉండడానికి కారణం పురాతన పనిముట్లు అని వ్యాఖ్యానించిన ప్రఖ్యాత ఆర్థికవేత్త ఎవరు? టి.డబ్ల్యూ. షుల్డ్. పిల్లల గ్రోవి, విజిల్, రేడియో పనిచేయు ధర్మం, అనునాదం. 2015లో ఏపీ ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అమలు చేసిన పథకం ఏది? చంద్రన్న తోఫా. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? కాంతి రుజువర్తనం. లాలా లజపత్ రాయ్కి గల బిరుదు ఏమిటి? పంజాబ్ కేసరి. దీన్నే షేర్-ఈ పంజాబీ అని కూడా అంటారు. అతినీల లోహిత కిరణాలను చూడగలిగే జీవి ఏది? తేనెటీగలు. మండల పంచాయతీ విధానం గురించి వివరించిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ. సముద్రం నీలి రంగులో కనపడడానికి కారణం కాంతి పరావర్తనం. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. రాకెట్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. భారత్తో అణుసహకార ఒప్పందం కుదుర్చుకున్న 6వ దేశం ఏది? మంగోలియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ-పాస్ ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? అంటే దీనికి ఆన్సర్ పైవన్నీ అనేది కూడా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూస్తే ఈ ఈ-పాస్ను 2015 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రజా పంపిణీలో అవకతవకల తొలగింపునకు ఇది దోహదం చేస్తుంది. ఇది నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవక తొలగింపు కొరకు ఉద్దేశించబడింది. నవ్యాంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత? 49. మన దేశంలో ప్రత్యేక రాజ్యాంగం గల ఏకైక రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్. ద్రవ పదార్థమైన హీలియం దాదాపు ఏ ఉష్ణోగ్రత యందు ఉండును? 269 డిగ్రీల సెంటీగ్రేడ్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1918. విభజన చట్టంలోని ఏ సెక్షన్లో విద్యుత్ శక్తి ఉత్పత్తి, పంపిణీలకు సంబంధించిన నియమాలు పేర్కొనబడ్డాయి? సెక్షన్ 69. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత గ్రామీణ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 949:1000. వ్యక్తి సత్యాగ్రహంలో వినోబా భావే మొదటి వ్యక్తి కాగా రెండవ వ్యక్తి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. PL 480 కింద దిగుమతి చేసుకునే ఆహార ధాన్యాల దిగుమతులు నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రణాళిక ఏది? 4వ ప్రణాళిక. దేనికి ప్రతిస్పందనగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడమైనది? క్రిప్స్ ప్రతిపాదనలు. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది ఎవరు? అరవిందో ఘోష్. 1867లో
లండన్లో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ను ఏర్పాటు చేసిన వారు ఎవరు? మేరీ కార్పెంటర్. అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది? ఫ్లోరిన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 50 సూపర్ కంప్యూటర్ల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన సన్వే తైహులైట్ సూపర్ కంప్యూటర్ను ఏ దేశం తయారు చేసింది? చైనా. మద్రాస్ మహాజన సభ మద్రాసులో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1884. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా నిర్దేశక నియమాలలోకి చేర్చబడిన అంశాలు ఏవి? అంటే దీనికి ఆన్సర్ పైవన్నీ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన అంశాలను చూస్తే ఉచిత న్యాయ సలహా 39A, పర్యావరణ పరిరక్షణ 49A, పరిశ్రమల్లో కార్మికులకు భాగస్వామ్యం 43A. 356వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన ఎన్ని రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం పొందాలి? 2 నెలలు. దిగువ సంఖ్యలలో 4చే నిశ్శేషంగా భాగించబడు సంఖ్య ఏది? అదంటే దాని 9,91,352. మహిళా సాధికారతను పెంచి మహిళల భాగస్వామ్యంతో ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా జాతీయ మహిళా విధానం ప్రకటింపబడిన సంవత్సరం ఏది? 2001. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్థాపించారు? 1964. భారత స్వాతంత్రోద్యమంలో రౌలత్ చట్టంపై తీవ్రమైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఏ విధమైన నేరారోపణ లేకుండానే ప్రభుత్వం ప్రజలను జైలుకు పంపే అధికారం ఉండడం వల్ల. మద్రాస్ మహాజన సభకు మొదటి అధ్యక్షుడు ఎవరు? రంగయ్య నాయుడు. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్. MOD VAT స్థానంలో ఏ సంవత్సరంలో సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను ప్రవేశపెట్టారు? 2000 ఏప్రిల్ 1. 1836లో బంగభాష ప్రకాశిక సభను ఎక్కడ స్థాపించారు? కలకత్తా. పంచాయతీ రాజ్ వ్యవస్థలో పంచాయతీ సమితి కన్నా జిల్లా ఉండాలని సూచించిన వారు ఎవరు? పాలనా సంస్కరణ సంఘం. 1967. ఆర్థిక సంక్షేమం కొలమానంను నికర ఆర్థిక సంక్షేమంగా పేరు మార్చిన ఆర్థికవేత్త ఎవరు? పాల్ శామ్యూల్సన్. మొదటి రాజకీయ సంఘంగా గుర్తింపు పొందిన ల్యాండ్ హోల్డర్స్ సొసైటీని 1838లో కలకత్తాలో ఎవరు స్థాపించారు? ద్వారకానాథ్ ఠాగూర్. ప్రణాళిక సంఘానికి సంబంధించి సరైనది ఏది అని కనుక చూస్తే అన్ని సరైనవే దీంట్లో. అదేంటి అని కనుక మనం గమనిస్తే ప్రణాళిక సంఘం అనేది ఒక రాజ్యాంగేతర సంస్థ. ఇది ఆదేశిక సూత్రాల్లో 39వ నిబంధనల మేరకు ఏర్పడింది. ఇది ఒక ప్రణాళిక సంఘం అనేది ఒక సలహా సంస్థ మాత్రమే. ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందినవి. తర్వాత రెండవ ప్రణాళిక దేనికి ప్రాధాన్యతనిచ్చింది అని కనుక చూస్తే ఆన్సర్లో మనము 1 మరియు 2 అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 1 మరియు 2 ఏంటి అని చూస్తే 1 మూలధన వస్తువు, 2 మౌలిక వస్తువు. గాడ్గిల్ ఫార్ములా దేనికి చెందింది అని చూస్తే కేంద్రం రాష్ట్రానికి అందించు ప్రణాళిక వ్యయంకు సంబంధించింది. దేశంలో అభివృద్ధి జరిగితే అది దిగువ వర్గాలకు చేరి పేదరికం తగ్గుతుంది అనే భావన దీనికి సంబంధించింది. ట్రికిల్ డౌన్ భావన. ముఖర్జీ ఫార్ములా దీని స్థానంలో వచ్చింది? గాడ్గిల్ ఫార్ములా. ఖైదా రైతుల తరపున మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేయడానికి కారణం ఏమిటి అంటే దీంట్లో 2 స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఈ 2 కరెక్టా లేదా ఒకటి అనేది మనం చూస్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆన్సర్ మాత్రం ఒకటే, మొదటిది మాత్రమే. అంటే ఆయన మహాత్మా గాంధీ ఖైదా రైతుల తరపున సత్యాగ్రహం చేయడానికి కారణం ఏంటి అంటే కరువు వచ్చినప్పటికీ పరిపాలన, భూమి శిస్తు వసూలును నిలుపుకపోవడం వల్ల. మొదటిసారి నిధుల మంజూరులో ప్రణాళిక సంఘం యొక్క విచక్షణాత్మక పరిధిని తగ్గించింది. గాడ్గిల్ ఫార్ములా.
73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీలోనూ ఎన్ని సీట్లను మహిళల కోసం రిజర్వ్ చేయాలి? మొత్తం సీట్లలో 1/3%. మహల్నోబిస్ వ్యూహానికి ప్రత్యామ్నాయంగా వేతన వస్తు వ్యూహాన్ని రూపొందించింది వకీల్ బ్రహ్మానందం. అసంతులిత వృద్ధి ఆధారంగా రూపొందించబడ్డ ప్రణాళిక. రెండవ ప్రణాళిక. జీవులు పరిసరాలకు అనుగుణంగా చూపే ప్రతిచర్యను ఏమంటారు? క్షోభ్యత. ఈ క్రింద ఇచ్చిన వరుసలో ముందు కాన్సోనెంట్ వెనక ఒక అంకె ఉన్న ఓవెల్స్ ఎన్ని అని కనుక గమనిస్తే 2. క్రింది రాకెట్ ప్రయోగ కేంద్రాలను జతపరచుము అని కనుక చూస్తే ఇది ఆన్సరు 1A 2B 3C 4D అని చూస్తే సతీష్ ధావన్ కేంద్రం ఇది శ్రీహరికోటలో ఉంది. కెన్నడీ ఫ్లోరిడా, కౌరు ఫ్రెంచ్ గయానా, బైకనూర్ కజకిస్తాన్. దేశంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ ను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది? 10,000 కోట్లు. డిఆర్ గాడ్గిల్ రూపొందించిన ముసాయిదా ఈ ప్రణాళిక ఏర్పాటుకు కారణమైంది. 4వ ప్రణాళిక. భారతదేశంలో భాగంగానే మన రాష్ట్రంలోనూ సామాజిక అడవుల పెంపుదలకు తీసుకున్న చర్యలలో భాగమైనది ఏది అని కనుక చూస్తే ఆన్సర్ పైవన్నీ అని కనుక మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి వన సంరక్షణ సమితులు, కమ్యూనిటీ అటవీ యాజమాన్య పథకం, సంయుక్త అటవీ నిర్వహణ పథకం. ఇవన్నీ కూడా సామాజిక అడవుల పెంపుదలకు తీసుకున్న చర్యలు. ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం స్టాండర్డ్ పర్సన్ ఇయర్స్ అనగా ఏమిటి అంటే ఒక వ్యక్తి రోజుకు 8 గంటల చొప్పున సంవత్సరంలో 273 రోజులు పనిచేయడం. దీన్ని SPY అంటారు. అంటే రోజుకు 8 గంటల చొప్పున సంవత్సరంలో 273 రోజులు పనిచేయడం. 100 సంవత్సరాల సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సహకార వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించాలని 2007లో సిఫార్సు చేసిన కమిటీ ఏది? శివాజీరావు పాటిల్ కమిటీ. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఇండియన్ అసోసియేషన్. అత్యంత సరళమైన వేరు, కాండం, పత్రాలుగా విభజించని మొక్కదేహాన్ని ఏ పేరుతో పిలుస్తారు? థాలస్. భారతదేశంలో శాసనమండలి ఏ చట్టం ద్వారా ఏర్పాటైంది? 1813 చార్టర్ చట్టం. స్వదేశీ ఉద్యమం ప్రారంభానికి తక్షణ కారణం ఏమిటి? లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన. వకీల్ మరియు బ్రహ్మానందం కలిసి రూపొందించిన వేతన వస్తు వ్యూహాన్ని కొంతవరకు అమలుపరిచిన ప్రణాళిక ఏది? 7వ ప్రణాళిక. పాలు ఏ విధమైన కొల్లాయిడ్ ద్రావణం? నీటిలో కొవ్వు విశ్లేషణ చెందడం వల్ల ఏర్పడిన ద్రావణం. ఇండస్ట్రీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ అని దేన్ని అంటారు? 2వ ప్రణాళిక. 2016 సెప్టెంబర్లో ఎల్ఆర్ శ్యామ్ అనే క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. అయితే ఇది అంటే ఉపరితలం నుంచి ఉపరితలం కాలేదంటే గగనతలం నుంచి ఉపరితలం ఏందని మనం గమనించాల్సి ఉంటుంది. ఇది ఉపరితలం నుంచి గగనతలంకు ప్రయాణిస్తుంది. తర్వాత నేల పొరలో విస్తారంగా దొరికే లోహం ఏమిటి? అల్యూమినియం. ధ్వని స్థాయిత్వం దేనిపై ఆధారపడును? ధ్వని పౌనపున్యంపై ఆధారపడును. ప్రాచీన ఆంధ్ర చరిత్ర ప్రకారం అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజవంశీయులు ఎవరు? శాతవాహనులు. జాతీయ విస్తరణ సేవా పథకాన్ని ఎందుకు ప్రారంభించారు? ప్రభుత్వ సేవల విస్తరణ కొరకు. నవ్యాంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? గుంటూరు. విద్యుత్ బల్బులో గాలిని పూర్తిగా తొలగించడానికి కారణం ఏమిటి? ఫిలమెంట్ గాలిలో మండి కాలిపోకుండా ఉండేందుకు. ఇక్కడ మైనస్ అనగా గుణకారం, ఎక్స్ అనగా కూడిక, జి అనగా భాగించుట, మరియు ఎట్ అనగా తీసివేత అయినా క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చే సమాధానం ఏది? అది కనుక చూస్తే ఆన్సరు
1259. భారతదేశపు తొలి మహిళా రాయబారిగా పనిచేసిన వారు ఎవరు? విజయలక్ష్మి పండిట్. ఇచ్చిన సంఖ్యల్లో బేసి సంఖ్యను గుర్తించండి. అంటే ఇది 1,21,527. క్రింది వాటిలో సరైన జత కానిది ఏది అని కనుక చూస్తే ఇది నిక్రోమ్, ఐరన్, క్రోమియం, నికెల్. లోక్సభకు అధ్యక్షత వహించువారు స్పీకర్. ఎంఎన్ఓపి అనే 4 గ్రామాలు ఉన్నాయి. ఎంకు ఆగ్నేయంలో ఎన్ ఉంది, ఎన్కు ఉత్తరంగా, ఎంకి ఈశాన్యంలో ఓ ఉంది, ఓకి పడమరలో పి ఉంది. ఎన్ఎంపిలు ఒకే సరళ రేఖపై ఉన్నాయి. ఎంకు ఏ దిక్కున పి ఉంది అని కనుక చూస్తే మనం దానికి ఆన్సర్ వాయువ్యం. ఈ క్రింద పేర్కొన్న మున్సిపాలిటీలు, నగరపాలక వ్యవస్థకు సంబంధించిన ప్రకరణలు మరియు సంబంధిత అంశాలను సరిపోల్చుము అని కనుక చూస్తే మున్సిపాలిటీలో సీట్ల రిజర్వేషన్లు ఇది 243T. మున్సిపాలిటీల కాల పరిమితి 243V. సభ్యత్వానికి సంబంధించిన అనర్హతలు 243V. మున్సిపాలిటీ అకౌంట్లను ఆడిట్ చేయుట 248Z. వార్డు కమిటీల ఏర్పాటు నిర్మాణం 243S. 2017 సరస్వతి సమ్మాన్ అవార్డు విజేత ఎవరు? మహాబలేశ్వర్ సెయిల్. క్రింది నంబర్ సిరీస్ లో లోపించిన సంఖ్య ఏది అని కనుక చూస్తే అది 73. 2014-15 ప్రకారం కొబ్బరి పంట విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? తూర్పుగోదావరి జిల్లా. గ్రామ పంచాయతీ కనీసం ఎన్ని రోజులకు ఒకసారి సమావేశం అవుతుందని భావిస్తారు? 4 రోజులకు ఒకసారి. క్రింది వాటిలో గ్రామీణ పేదరిక నిర్మూలనకు పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు కేంద్రం స్పాన్సర్ చేసిన పథకాల్లో సరైన జత ఏది? అంటే ఈ పైన ఉన్న అన్ని కూడా సరైనవే. గంగా కళ్యాణ్ యోజన ఇది 1997-98లో ప్రవేశపెట్టారు. భారత్ నిర్మాణ్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ రోజ్గార్ యోజన. తర్వాత అంశానికి వచ్చేస్తే ఒక తరగతిలో ప్రసాద్ ర్యాంకు ముందు నుంచి 5, వెనక నుంచి 35. అయితే ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు చూస్తే దానికి 39 మంది విద్యార్థులు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ నూతన అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ టస్క్. P, Q మరియు Rలు విద్యావంతులు. P, R మరియు Sలు కష్టించి పనిచేసేవాళ్ళు. R, S మరియు Tలు ఉద్యోగస్తులు. P, Q, S మరియు Tలు మర్యాదస్తులు. అయినా విద్యావంతులు, కష్టించి పనిచేసే మర్యాదస్తులు, ఉద్యోగస్తులు కాని వారిని సూచించేది ఏది అని కనుక చూస్తే P. ప్రసూతి బిల్లు 2016 ప్రకారం ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి ఎన్ని వారాలకు పొడిగించబడింది? 26 వారాలు. గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలను రచించింది ఎవరు? బాలగంగాధర్ తిలక్. 2017 ఐసీసీ మహిళల ప్రపంచ కప్కు యూనిసెఫ్ మరియు క్రికెట్ ఫర్ గుడ్ అంబాసిడర్ గా నియమితులైన భారత క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. భారతీయులు సైమన్ కమిషన్ ఆగమనానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి కారణం ఏమిటి? సైమన్ కమిషన్ లో భారత సభ్యుడు లేకపోవడం. ACPZMQ అనే 6 సబ్జెక్టులు సోమవారం మొదలై శనివారం వరకు జరగాలి. PMA సబ్జెక్టులు ఇదే వరుస క్రమంలో జరగాలి. సోమవారం లేదా బుధవారం జెడ్ సబ్జెక్టు జరగదు. Q సబ్జెక్టు మంగళవారం జరుగుతుంది. అయితే సోమవారం జరిగే సబ్జెక్టు ఏది కనుక చూస్తే C. ఊపిరితిత్తులు కలిగి ఉన్న చేపలు ఏవి? డిస్పాయ్ చేపలు. జిల్లా పరిషత్ను మహాకామ పరిషత్ పేరుతో ఏ రాష్ట్రంలో పిలుస్తారు? అస్సాం. సెంట్రల్ వాటర్ కమిషన్ నూతన చైర్మన్ ఎవరు?
నరేంద్ర కుమార్. క్రింద ఇచ్చిన 4 గ్రూపుల్లో 3 ఒక రకానికి చెందినవి. వాటిలో ఇమడంది ఏది అని కనుక చూస్తే టిఆర్ఎక్స్. ప్రభుత్వ లక్ష్యాలను, పనితీరును తెలిపేందుకు ప్రతిబింబ వెబ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన రాష్ట్రం కర్ణాటక. ప్రాథమిక హక్కును రాజ్యాంగ నిర్మాతలు ఏ భాగంలో పొందుపరిచారు? 3వ భాగం. 1989లో భారత ప్రధాని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థపై ఏర్పాటు చేసిన గాడ్గిల్ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి అని కనుక చూస్తే దీనికి ఆన్సర్ 5 అని మనం చేయాల్సి వస్తుంది. ఆ సిఫార్సు ఏంటి అని కనుక మనం గమనిస్తే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది గాడ్గిల్ కమిటీ. రాష్ట్ర ఆర్థిక సంఘానికి రాజ్యాంగ హోదా కల్పించాలని గాడ్గిల్ కమిటీ సిఫార్సు చేసింది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహణ మరియు పంచాయతీలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా గాడ్గిల్ కమిటీ సిఫార్సు చేసింది. నేరం రుజువు కాకముందే శిక్ష వేయరాదు అని రాజ్యాంగంలో ఏ నిబంధనలో పేర్కొన్నారు? 20వ నిబంధన. 2014లో కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ద్వారా ప్రతి ఎంపీ 2019 నాటికి తన నియోజకవర్గాల్లోని ఏ 3 గ్రామాలనైనా దత్తత తీసుకొని మౌలిక సదుపాయాల కల్పనను పూర్తి చేయాలని సూచించింది? సంసద్ ఆదర్శ్ యోజన. వ్యాపారుల కొరకు ఆధార్ పే సర్వీస్ను ప్రారంభించిన మొదటి బ్యాంకు ఏది? ఐడిఎఫ్సి బ్యాంక్. ఎవరి విశ్వాసమును కోల్పోయినా మంత్రిమండలి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది? లోక్సభ. ఇండియా బై ద నైల్ పేరిట మెగా కల్చరల్ ఫెస్టివల్ను నిర్వహించిన దేశం ఏది? ఈజిప్టు. సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు చేయబడింది? 1829. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉత్తమ నటి అవార్డు పొందిన భారత నటి ఎవరు? ఐశ్వర్య రాయ్ బచ్చన్. షట్ సూత్ర పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ఎవరు ప్రవేశపెట్టారు? 10వ ప్రణాళిక కాలంలో వాజ్పేయి ప్రవేశపెట్టారు. భారత్ రెండవసారి అణు పరీక్షలను ఎప్పుడు నిర్వహించింది? 1998. 11వ నార్త్ ఈస్ట్ బిజినెస్ సమ్మిట్ ఆతిథ్య నగరం న్యూఢిల్లీ. శరీరంలో మొత్తం ఎన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి? 21. చేనేత కార్మికుల కొరకు కమలాదేవి చటోపాధ్యాయ జాతీయ అవార్డును ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? టెక్స్టైల్ శాఖ. తర్వాత ఇక్కడికి వస్తే హిస్టోగ్రామ్ బార్పటం, కాలిగ్రఫీ, దీనికి ఆన్సర్ హ్యాండ్ రైటింగ్. సెర్బు డిస్టింగ్విష్డ్ ఫెలో అవార్డుకు ఎంపికైన వారు ఎవరు? లాల్జీ సింగ్. భారత క్రికెట్ జట్టు నూతన స్పాన్సర్ ఎవరు? ఒప్పో మొబైల్ కంపెనీ. ఇది మానవ హక్కుల దినాన్ని ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 10. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క 2017 వరల్డ్ బెస్ట్ స్మాల్ యూనివర్సిటీలో టాప్ 10లో ఉన్న భారత ఇన్స్టిట్యూట్ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. క్రింది వాటిలో సరైనది ఏది అని కనుక చూస్తే దీంట్లో అన్ని సరైనవే. ఆన్సర్ 5 అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అని కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారిం శివాజీ, ఇది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ్, ఇది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. కాబట్టి దీనికి ఆన్సరు 5 అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అంశానికి వచ్చేస్తే 2017 ఏటీపీ మెక్సికో ఓపెన్ హార్డ్ కోర్ట్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు? సామ్ కెర్రీ. ఈ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ICEGOV 2017 ఆతిథ్య నగరం న్యూఢిల్లీ. ఇటీవల మృతి చెందిన లోక్సభ స్పీకర్ రబీరే ఏ రాష్ట్రానికి చెందినవారు? ఒడిషా. ఇండో నేపాల్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 11 ఆతిథ్య రాష్ట్రం ఉత్తరాఖండ్. ఆల్ నగా 2 పేరిట 2వ ఎడిషన్ ఉమ్మడి సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది?
దాని కనుక చూస్తే మనం ఆన్సరు ఉమెన్ అని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏపీఎస్సి పంచాయత్ సెక్రటరీ పేడ్ యాప్లో ఉన్న మార్క్ టెస్ట్ 1కు సంబంధించిన కీ అండి. దీంట్లో మీకు ఇదే ఆర్డర్లో కూడా క్వశ్చన్స్ రావు, ర్యాండమ్ సిస్టమ్స్లో వస్తుంటాయి. కాబట్టి జస్ట్ మీకు ఇది ఒక చదువుకున్న ఒక క్లాస్ చెప్పిన విధంగా దీన్ని గమనించుకొని తర్వాత మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మ్యాక్సిమం 150కి 150 మార్క్స్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆ క్వశ్చన్ ఎప్పటికీ ఫీడ్ అయిపోయి ఉంటుంది. అయితే చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే, మీరు యాప్లో క్వశ్చన్ పెట్టిన వెంటనే ఒకవేళ ఆన్సర్ రైట్ అయితే పర్లేదండి, ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది, కానీ రైట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ మాత్రం చూపించట్లేదు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అయితే నేను ఆ ఆప్షన్ పెట్టకూడదనే దానికి ఇంప్లిమెంట్ చేయలేదండి. ఎందుకనంటే మనం ఒకసారి దాంట్లో మీకు ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెట్టిన వెంటనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. దీనివల్ల మనలో ఒక లేజీతనం అనేది వచ్చేస్తుంది. ఎందుకనంటే మనం ఒకవేళ రాంగ్ పెట్టినా మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది కదా, తెలిసిపోతుంది కదా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతుంటాం. ఇలాంటిదే విషయమే మనకు ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే మనల్ని పప్పులో కాలేసే విధంగా చేస్తుంటాయి. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు కరెక్ట్ అయితే కరెక్ట్ ఆన్సర్ మాత్రమే చూపిస్తున్నాను, రాంగ్ ఆన్సర్ మాత్రం చూపించట్లేదు. ఎందుకంటే మీకు అది ఆన్సర్ రాంగ్ రావడం వల్ల అసలు కరెక్ట్ ఆన్సర్ ఏది అని తెలుసుకోవాలని ఒక కుతూహలం వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటారు. కాబట్టి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేంత వరకు మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఏంటంటే మీకు రాని ఆ విషయం ఏది ఉందో అది ఎప్పటికీ గుర్తుంటుంది. ఎందుకంటే చాలా కష్టపడిన తర్వాత వచ్చిన దానికి విలువ ఎక్కువ ఉంటుంది కదా. అందుకని మీరు ఆ క్వశ్చన్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన తర్వాత మీకు ఆన్సర్ తెలుస్తుంది కాబట్టి అది మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ విధంగా ఉండాలనే నేను దానికి మీకు రాంగ్ ఆన్సర్ ఒకవేళ మీరు అటెంప్ట్ చేస్తే రైట్ ఆన్సర్ నేను చూపించట్లేదు. దీన్ని మీరు అన్యదా భావించొద్దు. అయితే ఇది ఒక మైనస్గా కూడా మీరు అనుకోకూడదు. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కొద్దీ అంత మనకు ఎక్సలెన్స్ వస్తుంది. కాబట్టి మీరు చేసిన దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే నష్టం ఏం లేదు కదండి. మనకు ఎట్లాగో ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ టెస్ట్. కాబట్టి ఒకవేళ మీకు తెలిసిన విషయం ఆన్సర్ని మళ్ళీ చేశారంటే ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే మీకు టైం అనేది తెలియని ఆన్సర్ను గుర్తించడానికి ఒక 2 నిమిషాలు పడితే తెలిసిన దాన్ని చేయడానికి మీకు ఒక 5 సెకండ్స్లో చేసుకుంటూ వెళ్ళిపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఫస్ట్ సారి అటెంప్ట్ చేసినప్పుడు ఒకవేళ మీకు ఒక 1 అవర్ 1.5 అవర్ పడితే రెండోసారికి వచ్చేసరికి ఒక 10 నిమిషాలు తగ్గుతుంది, మూడోసారికి వచ్చేసరికి ఇంకో 10 నిమిషాలు తగ్గుతుంది. ఆ విధంగా ఈ 150 క్వశ్చన్లు 15x150x5 సెకండ్లు ఒక క్వశ్చన్ 5 సెకండ్స్లో చేసే విధంగా కనుక మీరు చేయగలిగితే మీకు ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామ్లో చాలా ఈజీగా పేపర్ను అటెంప్ట్ చేయగలుగుతారు. ఇది అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి. సక్సెస్ సీక్రెట్ మార్క్ టెస్ట్ అనే నా యొక్క యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 100 రూపీస్ అండి. ఎందుకంటే ఇది ఒక మహత్తర కార్యక్రమం కోసం నేను ప్రారంభించాను. దాన్ని మీరు అన్యదా భావించకుండా, కమర్షియల్గా భావించకుండా ఈ సక్సెస్ సీక్రెట్ ఫ్యామిలీలో మీరు కూడా సభ్యులు కాబట్టి దీన్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి ఈ సక్సెస్ సీక్రెట్ను మరింత మందికి, మనలాంటి వాళ్ళు చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమంలో మీరు సైతం పాల్గొని ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరింత మందికి సక్సెస్ సీక్రెట్ సేవలు అందించడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.